మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. వాలంటీర్ల ఫిర్యాదుతోటి గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను, కఠారి శేషుబాబు, కోర్మరాజులపై కేసు నమోదైంది. వైసీపీ నేతలపై 447, 506 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి కొడాలి నానికి వాలంటీర్లు బిగ్ షాక్ ఇచ్చారు. ఎన్నికల ముందు పలువురు వార్డు వాలంటీర్లతోటి వైసీపీ నేతలు రాజీనామాలు చేయించారనే ఆరోపణలున్నాయి. వార్డు వాలంటీర్ల ద్వారా ఓటర్లను ప్రభావితం చేశారంటూ అప్పటి విపక్ష నేతలు అడ్డుకున్నారు. వాలంటీర్లపై కేసులు నమోదు కావడంతో వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించడమే కాకుండా పెన్షన్ ఇవ్వకుండా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో విపక్షాలకు ఝలకివ్వాలనే యోచనతోటి వైసీపీ నేతలు వార్డు వాలంటీర్లపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించారనే ఆరోపణలున్నాయి. తమను వేధించిన వారిలో కొడాలి నాని కూడా ఒకరని, ఆయన మాటలు విని రాజీనామా చేసి తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. అందుకే కొడాలి నాని సహా ఆయన సన్నిహితుడు శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, మరో ఇద్దరు వైసీపీ నేతలపై 447, 506 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వార్డు వాలంటీర్గా కొన్ని సంవత్సరాల విధులు నిర్వహించానండి. అయితే రీసెంట్ గా ఏం జరిగిందంటే, పార్టీ ఎప్పుడైతే ఎలక్షన్ కూడా వదిలాడో మా ఇంటికి వచ్చి పార్టీ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, గృహసారథులు మాకు 1కి 10 సార్లు ఫోన్లు చేసి మీరు జాబ్ రిజైన్ చేయండి, మా పార్టీ అధికారం రాగానే మీ జాబ్ మీకు ఇస్తాము, మీకు ఎటువంటి భరోసా ఉండదు, మన పార్టీ రాగానే మీకు అప్ చెప్తాం, మీ జాబ్ మీకు ఉంటది, లేదు పక్షంలో మేము ఏదో ఒకటి మీకు చూస్తాము అని అన్నారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏం జరిగిందంటే, మేము ఒకళ్ళు ఇంటికి వెళ్తేనండి ఇదిగో కూర్చొని వస్తామని మమ్మల్ని ఇటు చూసి అటు పరిగెట్టి వెళ్ళిపోతున్నారండి. మేము అక్కడ గంటలు కూర్చొని ఉన్న రోజుల పరిస్థితి కూడా జరిగింది. మాకు ఇట్లా వైసీపీ కార్యకర్తలు మాకు అన్యాయం చేసి బలవంతంగా మాతో రాజీనామా చేపించారు. దానికోసం అని చెప్పి ఈ రోజు మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు ఒకటే చెప్పదలుచుకున్నామండి. మేము ఇన్నాళ్ళు జాబు చేసాము, మేము అన్యాయంగా వైసీపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని నమ్మించి మా ఇంటికి వచ్చి నైట్ 10కి 11కి వచ్చి కూర్చొని మాతో మాట్లాడి మాతో రాజీనామా చేయించారు. కావాలని ఇలా చేయించారు. ఇది కూడా మేము రైట్ చేసిన లెటర్స్. మేము ఏ పార్టీ తరఫున మేము పని చేయట్లేదండి, మా వాలంటరీ వ్యవస్థను మేము చేసామండి. మేము న్యాయం చేయాలని వచ్చాము, అట్లా చేసాము. నేను హ్యాండిక్యాప్డ్ పర్సన్నే, మా వారు కూడా హ్యాండిక్యాప్డ్ పర్సన్. ఆయన కూడా మాకేం ఆధారం లేదండి. ఇచ్చే 5,000 కోసం మేము వాలంటీర్లకే చేసుకునే వాళ్ళము. వాళ్ళు ఏమన్నారంటే, మీరు రాజీనామా చేస్తే 2 months శాలరీ ఇస్తామన్నారు. నా పరిస్థితి, నేను హ్యాండిక్యాప్డ్ ఉన్న యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ కాళ్ళు కూడా నాకు ఏం నడవనివ్వట్లేదండి. ఒకప్పుడు కర్రపట్టి నడిచేదాన్ని అండి, ఇప్పుడు అది కూడా లేదు. రాజీనామా చేస్తే మీకు శాలరీ ఇస్తాము, తర్వాత మన పార్టీ వస్తుంది, మిమ్మల్ని తీసుకుంటాము అన్నారండి. అప్పుడు కూడా మేము అడిగామండి, మాకు ఇంకే ఆధారం లేదండి, మాకు భరోసా ఇవ్వండి, మేము రాజీనామా పెట్టమని అన్నారు. సరే మీరు పెట్టండి, మేము చూసుకుంటాం.